బసిరెడ్డిని కొట్టిన పొరగాన్ని క్యాచ్ చేస్తే ₹1,00,00,000 పొయ్యి క్యాచ్ చెయ్యి. నీకు తెలుసు కదా నేను క్యాచ్లో వీక్ అని. అందుకే డెవలప్ అయితే లేవు నువ్వు. క్యాచ్ అంటే పట్టుకుంటానట్టు. ₹1,00,00,000 ఎమోషన్ లా కమిట్ అయిండు. పోయి తీసుకురా పంచుకుందాం. బొంగేం కాదు, 3 నెలలు జీతాలు అవ్వట్లేదు కానీ. ఏంద్రా అంటున్నావు? ఏం లేదు, వర్షం వచ్చేలా ఉందంటున్నాను. ఫోను అన్నా, ఏదో ఫ్యాన్సీ నంబరు, ఒక్క నిమిషమే. హలో తమ్ముడు, నేను తమ్ముడు. తమ్ముడా? ఎవడరా నువ్వు? అదే మొన్న మీ గుండెగాడి దగ్గరికి వచ్చే వాడు చెల్లెని లవ్ చేస్తున్నా అని చెప్పాను కదా. నువ్వా తమ్ముడు? ఎక్కడా? నాకు బసిరెడ్డికి వార్నింగ్ ఇచ్చింది ఎవరో తెలుసు తమ్ముడు. ₹1,00,00,000. అమ్మో, నువ్వా తమ్ముడు? ఎక్కడా? నేను నీకు క్లూ ఇస్తాను తమ్ముడు. క్లూలు కేకులు ఎందుకులే, వాడు ఎక్కడున్నాడో చెప్పు. క్లూ అంటే వాడెక్కడున్నాడో చెప్పడమే రా తంబి. ఓహో, అయినా ఈ బంపర్ ఆఫర్ నాకేందుకు ఇస్తున్నావు తమ్ముడు? నీ కష్టాలు నాకు తెలుసు కాబట్టి. బాబు, నా కష్టాలు గుర్తు చేయకయ్యా. ఇప్పుడంతా కొత్త కొత్త రౌడీలు వస్తున్నారు. రాగి సంగటి తిని కత్తితో మర్డర్ చేసే రోజులు పోయినాయి. ఇప్పుడంతా 6 ప్యాక్స్ 6 బుల్లెట్స్. ఎక్స్పీరియన్స్ కి మర్యాద లేదు, సీనియారిటీకి గౌరవం లేదు. నేను ఇంకా సెటిల్ అవ్వలేదు. నా పిల్లలు పెళ్లిడికి వచ్చారయ్యా. ఇదిగో ఎలాగోలాక తను తొందరగా సెటిల్ చేయి తమ్ముడు. బసిరెడ్డి బ్యాచ్ తో పాటు వాడు ఇంకొకరిని కూడా లేపేస్తున్నాడు. వాడి పేరు నందా. ఎప్పుడు లేపుతాడు తమ్ముడు? వాడికి 3 వచ్చినప్పుడు లేపుతాడు. ఓ. ఆ నందాగాడు జిహెచ్ఎంసీలో సీనియర్ ఎంప్లాయ్. ఈ డీటెయిల్స్ చాలా, ఇంకేమైనా కావాలా? అది చాలు తమ్ముడు, ఆ మాత్రం చాలు. థ్యాంక్స్. అంటే ఆ నందాగాడిని 24 గంటలు వాచ్ చేయాలి. వాడిని వేసేసిన మనం పట్టేసుకోవాలి. అమ్మో, ₹1,00,00,000 గవర్నమెంట్ ట్యాక్స్ కట్టకుండా. ఇంకే గుండెందుకు చెప్తా. ఏంటి చూస్తున్నావు? ఇప్పుడే ఒక డెసిషన్ తీసుకున్నాను. ఏంద్రా అది? సపరేట్ అడ్డా పెడదామని. ఏమిరా మలిసిందా? గుండు, సాటి డాన్తో మాట్లాడే పద్ధతి ఇది కాదు. ఎక్కువ మాట్లాడినావు అంటే ₹1,00,00,000 షేర్ ఇచ్చేది మళ్ళా. నువ్వేంట్రా ఇచ్చేది? బొచ్చులో షేరు నేనే నీకు ఇవ్వాలి. బద్రీ, బద్రీనాథ్. ఏమండి, పండక్కి డిస్కౌంట్ సేల్ పెట్టారంట. ఏంటే, నేనేమన్నా గేదెలు కాయటానికి వెళ్తున్నాను అనుకున్నావా? గవర్నమెంట్ ఉద్యోగానికి వెళ్తున్నాను. కుమ్ముకున్నోడికి కుమ్ముకున్నంత పితుక్కుని మరీ వస్తా. నేను వచ్చే వరకు వెయిట్ చేయి. చూస్తా ఎవడరా నువ్వు? సెక్యూరిటీ. నువ్వెవడరా? సెక్యూరిటీ. ఏంట్రా నాకు సెక్యూరిటీ ఏంట్రా? మీకు ఏమైనా చిప్పు తప్పిందా? డూ యు నో హూ యామ్ ఐ? ఐఎమ్ నందా. యా. అమ్మో, ఏంట్రా ఇది? ఏమన్నా దౌర్జన్యం చేస్తున్నారా? మా బ్యాచ్ నిన్ను టచ్ చేయదు, జస్ట్ వాచ్ చేస్తుందంతే. ఇప్పుడు ఏం చేస్తారా అయితే? వీళ్ళు లోపలికి కూడా వస్తారా? ఆఫీసులోకి వీళ్ళందరూ ఎందుకు? సార్ కాఫీ టీయా సార్? ఏదో తావరా. నాకు గ్రీన్ టీ. నాకు లెమన్ టీ. ఏంట్రా ఇది? గవర్నమెంట్ ఆఫీసా కాకా హోటల్ రా? పని చూసుకో. ఏంటో నువ్వు మాట్లాడుతున్నా? నీకు అదే చెప్తున్నా. నువ్వు కూడా నమస్తే సార్, మా కాంట్రాక్ట్ ఫైల్ సార్, కొంచెం సంతకం పెడితే. కాంట్రాక్ట్ ఫైల్. ఎస్ సార్. డబ్బులే మీకు ఇచ్చాను కదా, మరేది? కింద చూడండి. ఏంట్రా ఇది? మెయింటెనెన్స్. మెయింటెనెన్స్ ఏంట్రా? అంటున్నావు? ఎంతమంది ఉన్నావు? అంతా సరిపోద్దు. కొంచెం ఎక్కువ లాగు. అలాగే. వచ్చేవాడి దగ్గర కొంచెం ఎక్కువ లాగు. తీసుకురా. ఆ సౌండ్ ఏంట్రా? కర్మ. రే, ఇంకో గంట ఆగిన తర్వాత వీళ్ళిద్దరికి హార్లిక్స్ అమ్మా తాగుతారు. వాటర్ కూడా. వచ్చానంటే మాది ప్రేమ పెళ్లి. ఒకరికొకరు నచ్చి చేసుకున్న మా పెళ్లి ఇంకెవరికి నచ్చలేదు. మా రాంబాబు పుట్టే వరకు మా ఇంటికి పోస్ట్ మ్యాన్ కూడా రాలేదు. వాడు పుట్టిన తర్వాత ఇంకెవరు వచ్చినా పట్టించుకోలేదు. ఒక్కగానొక్క కొడుకు, వీడొక్కడు చాలనిపించింది. అందుకే ఇంత గారభంగా పెంచావు. తినమ్మా. కాకా పడుతున్నాననుకోకు, హాస్టల్లో ఉన్నావు కదా, ఇంటి భోజనం తిని ఎన్నాళ్ళైందో. తిను. కారంగా ఉందా? The best archer of India,
ఏది మీ బంగారం ఎంత కూర్చుపోయిందో చూడండి. ఓ పెళ్ళి వాళ్ళ నాన్నగారికి మాత్రమేనా బంగారం? నందిని మాకు కూడా. నువ్వు వెతుకుతున్న గంజా దుర్గ ఊళ్ళోకి వచ్చాడు. ఎక్కడికి? అర్జెంట్ గా హాస్పిటల్లో కేసు అటెండ్ అవ్వాలి. పద, నేను డ్రాప్ చేస్తా. ఓకే. నువ్వు వెళ్ళు. లేదు, నేను వెయిట్ చేస్తాను, పని చూసుకుంటా. వద్దులే, అయిపోయాక నేనే ఫోన్ చేస్తాను. ఓకే. ఆటో ఆటో వీడి పేరు గంజాయి దుర్గ. గంజాయి గుడుంబ కలిపి అమ్ముతాడు. మర్డర్లు 36, అటెంప్ట్ మర్డర్లు 56, రేపు లెక్కట్టుకోలేదు. బసివిరెడ్డికి స్వయానా బావమర్తి. ఎవర్రా? తెలీదమ్మా. నాకు తెలుసురా. రేయ్, ఇది బతికే ఉందిరా, బతికే ఉంది. ఇది బతికే ఉందంటే బావ మీదకి ఆ నవన్నో పంపించింది ఇదే. రేయ్, బావకి ఫోన్ చెయ్యి. కాకా, దుర్గా ఫోన్. ఎరా బావా, నీకో మంచి గిఫ్ట్ బావా. తొందరగా బయలుదేరరా, లేట్ చేయకు. రేయ్, దుర్గాదేవి వెళ్తున్నావు, బయలుదేరండి రా. ఏ ధైర్యంతో తిరిగి వెళ్దామని వచ్చావే? రేయ్, లాక్ రండి. అడుగుల ఎత్తు, 3 అడుగుల వెడల్పు, 2 అడుగుల లోతు. చూస్తుంటే మగాళ్ళ మనకే ఎలా ఉంది. ఈడైతే అందరినీ ఇరగ్గొట్టేస్తాడని పిచ్చి నమ్మేసి మన మీదకి పంపించినట్టుంది. ఈ ప్లేస్ నీకు సేఫ్ కాదు, వెళ్దాం పద. ఇక్కడికి వచ్చినోడు సరుకుతోనైనా వెళ్తాడు, లేకుంటే చావైనా చూస్తాడు. నీకు చావు చూపిస్తా. కన్నుపడాయి, పడేరా కన్ను, చంపేస్తా దీన్ని.
వద్దు వద్దు గొడవలు వద్దు అన్నా, విన్నావా? శుభ్రంగా ఇంటికి వెళ్దాం, మా అమ్మ గారెలు చేసింది, నాటుకోడి పులుసు చేసింది, తిందామంటే ఊహు అన్నావు. ఇప్పుడు చూడు, నువ్వు పోతావు, నేను పోతాను. అవసరమా? శుభ్రంగా గాలి తిరుగుతున్నాడు తీసుకొచ్చి గంజా దొరుకుంటాడు, కడితే గుట్టుంటాడు, నల్లగా ఉంటాడు, వాడు నెత్తి మీద కాల్చాలని చెప్పి సార్. తనకేం తెలియదు సార్, ఏదో లిఫ్ట్ అడిగితే ఇచ్చానంతే. తనెవరో కూడా నాకు తెలియదు. అంకుల్, ఇక్కడ గంజాయి దుర్గా. అంకులా? మీరెవరు? నువ్వెవరు? ఆ? వాడేవాడు? ఏంటి ఇదంతా? ఏంటి సార్ ఇదంతా? ఏంటిది? నీ పిచ్చిలో పడి ముందు వెనక ఆలోచించకుండా ఒకటి చంపేశాను. థ్యాంక్ యూ రాంబాబు. ఇన్నాళ్ళు చేతగా కూర్చున్న మా పక్కన నువ్వు మగాళ్ళ కనిపిస్తున్నావు. మగాడా మాడాగాడా కాదు సార్, మ్యాటర్ ఏంటి? నన్ను ఎందుకు ఎరిగించారు? రీజన్ లేకుండా నీ ఫ్రెండ్ కోసం స్టేషన్ దాకా వెళ్ళావు. శ్రీశైలం గడి చెల్లెలనంటే ఎవరో ఏంటో తెలుసుకోకుండా వెళ్ళిపోయావు. అమ్మ కోసం ప్రాణాలు ఇస్తానన్నావు. అప్పుడే నాకు కావాల్సిన పని నీ వల్లే అవుతుందనిపించింది. మ్యాటర్ ఏంటి? తన గురించి తెలుసా? Great! The best archer of India, Miss Nandini, daughter of Raghunarayan. సూపర్ కదా? Good, very good. నా కొడుకుని చంపేస్తావేంటే? నా ఇష్టం. అంతే. ఒరే ఒరే ఒరే, అర్థం పర్థం లేకుండా ఏమిటి ఆటలు? అదంటే చిన్నపిల్ల, నీకన్నా బుద్ధి ఉండక్కర్లా? నా బంగారం, ఏ ఆట ఆడమన్నా ఆడాల్సిందే. అయిందా? అదే కంట్రోల్ గుచ్చుకుంటే ఎలా అన్నయ్య? చూడరా. పోతాను, నా కూతురు చేతిలో చచ్చిపోతాను, అంతే. సారీ నాన్న. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే రా, ఇట్స్ ఓకే డార్లింగ్. హే పిచ్చి తల్లి. రే చూసారా మీరంతా తిట్టేసరికి ఎలా ముడుచుకుపోయిందో. ఇట్స్ ఓకే. బావగారు, ఏది మీ బంగారం ఎంత ముడిచిపోయిందో చూడండి. గొడవ ఇప్పుడు ఉండే కదా.
హలో ఆ. ఓకే వెళ్ళిపోతావా నాన్న? ఓ, మళ్ళీ ఆదివారం వస్తాను కదరా. నువ్వు కాలేజీకి వెళ్ళిపోతావు, నేను ఇంట్లో ఉండేం చేయను. వచ్చేస్తానుగా. సొంత ఫ్యామిలీకి కూడా చెప్పకుండా ఉండేంత పెద్ద పని ఏంటో. పెద్ద పనా చిన్న పనా కాదు, చేసే పని నచ్చిందా లేదా అంతే. టేక్ కేర్.